హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. క్రోషా కుర్చీ చూపిస్తానండి. సింపుల్ అనమాట, చాలా బాగుంటుంది. కానీ 1 అవర్లో అయిపోయేట్టుగా డిజైన్ ఒకటి చూపిస్తానండి. దీనికి వచ్చేసి మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. బీడ్స్ వచ్చేసి 3mm బీడ్స్ తీసుకున్నాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లాక్ వేసుకోవాలి. ఇప్పుడులాగా ఇంకొక లాక్ కూడా వేసుకుందాం. తర్వాత వచ్చేసి 2 చైన్స్ థ్రెడ్ మీద నీడ్ ఓవర్లాప్ చేసుకుని ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ చైన్ అండ్ ఈ బీట్ తీసుకోవాలి. బీట్ తీసుకుని బీడ్ లాక్, బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఓవర్లాప్ చేసుకుని ఇది ఉంది కదా, ఈ డబుల్ క్రోషాలోకి ఫస్ట్ 2 చైన్స్, ఫస్ట్ 2 చైన్స్లోంచి థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ 2 లూప్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి మళ్ళీ సేమ్ దాంట్లోకి మళ్ళీ వేసుకుని మళ్ళీ ఫస్ట్ 2 లైన్స్, ఫస్ట్ 2 లూప్స్ అనమాట. ఇక్కడ 3 వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ 2 దాంట్లోనే 4 ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి అంటే 4 టైమ్స్ అనమాట. ఫస్ట్ 2 లూప్స్లో వేసుకో. ఇప్పుడు వచ్చేసి 5 ఉన్నాయి కదా, ఈ 5 లూప్స్లోంచి థ్రెడ్ తీసుకుని లాక్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, చక్క పెట్టెల్లాగా అందంగా వస్తాం. ఇప్పుడు వచ్చేసి 2 చైన్స్ వేసుకుని ఓవర్లాప్ చేసుకుని ఇక్కడ కరెక్ట్గా చూసుకుని మళ్ళీ డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ బీడ్, ఒక చైన్, సింగిల్ చైన్, మళ్ళీ 3mm బీడ్ తీసుకుని బీడ్ లాక్ అండ్ మళ్ళీ దీంట్లోకి ఫస్ట్ 2 చైన్స్, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఫస్ట్ 2 చైన్స్, మళ్ళీ ఫస్ట్ 2 చైన్స్, ఫస్ట్ 2 చైన్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, ఇలా 5 వచ్చిన తర్వాత ఈ 5లోంచి థ్రెడ్ తీసుకుని లాక్ వేసుకోవాలి. చూసారా, సింపుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ట్యాజిల్ వస్తుంది అనమాట. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఇలా ఓవర్లాప్ చేసుకుని మళ్ళీ సేమ్ ఇట్లాగే ఓవరాల్గా చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ట్యాజిల్ వస్తాయి. ఓవరాల్గా చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. సింపుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.